తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో టీటీడీ ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, సింగర్ రోల్ రైడా, శ్రీలంక ఎంపీ డాక్టర్ ఎల్లయ్య, తంబి శ్రీనాథ్, సీనియర్ సినీ నటుడు సమీర్ వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం, అభ్యంతరకరమైన రీల్స్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం நிஷேதம். அதிக்கிரமித்த நடவடிக்கை. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. నిమిషాలు మాట్లాడదాం. దాంట్లో కాదులే ఎట్లా నడుస్తుంది. சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் வாங்க சார். సరేనా భక్తులకు చూసినప్పుడు మంగమ్మ గారు ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రం వద్దకు వచ్చి కూర్చున్నాము. మంగమ్మ గారు எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக అన్నా వచ్చాడు అన్నా. నా దగ్గర వచ్చానా ఈ సైడ్ వచ్చాడు అన్నా. ఇట్లా పోతామన్నా. అటు ఉందిరా దారి లేదు, ఇట్లా దారి. ప్రసార కేంద్రం వద్దకు వెంకటలక్ష్మి తిరగలవలసిందిగా కోరుతున్నాము. అక్షిత గారు, రాజు గారు, தினேஷ் குமார் கலந்து கொள்ளுமாறு கேட்டுக்கொள்கிறோம். சுப்பிலா அவர்கள், அனுசுவி அவர்கள் ஈரோடு, நீங்கள் எங்கிருந்தாலும் கோவிலுக்கு எதிராக உள்ள தகவல் நிலையம் அருகில் வந்து தினேஷ் குமார் இவர்களை கலந்து கொள்ளுமாறு கேட்டுக்கொள்கிறோம்.
ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం జరిగింది, చాలా బాగా జరిగింది. ఎప్పటి నుంచో ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఒకసారి 2 సార్లన్నా తిరుపతి దర్శనం అవ్వందే మనసు ఒప్పదు నాకు. అండ్ ఈసారి మా చెల్లితోటి రావడం ఇంకా చాలా విశేషం. అండ్ చాలా బాగా జరిగిన దర్శనం. కొత్త పాటలు ఏం పాట? సో ఇప్పుడు కొత్త సాంగ్స్ అంటే ఇప్పుడు ఒక పెద్ద స్టార్ కి సాంగ్ పాడాను అండ్ రివీల్ చేయలేను. చాలా పెద్ద స్టార్, సో పాన్ ఇండియా లెవెల్లో సాంగ్ రిలీజ్ అవబోతుంది. ప్రాబ్లీ ఈ ఇయర్ అన్నా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది సాంగ్. అండ్ అలానే చాలా ఇండిపెండెంట్ సాంగ్స్ కూడా రిలీజ్ అవుతుంది. చెప్పండి. హీరో పేరు అని చెప్పగలుగుతారా? హీరో పేరు నేను చెప్పలేనండి, ఎందుకంటే అది కొద్దిగా కాన్ఫిడెన్షియల్. ప్రాబ్లీ చాలా మంది గెస్ చేసే ఉంటారు. సో ఎస్, సో చాలా మంచి హిట్ సాంగ్ అది. అండ్ చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్తో కూడా వర్క్ చేశాను. సో మీరు అందరు కూడా డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు.